హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించి ఈ పర్టికులర్ వీడియో స్టూడెంట్స్ కోసం కాదు, పేరెంట్స్ కోసం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నన్ను చాలామంది పేరెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ కేరళలో ఫీజు తక్కువ ఉంది, కర్ణాటకలో ఫీజు తక్కువ ఉంది, అదర్ స్టేట్లలో బి కేటగిరీ సీట్ల కోసం ఫీజు తక్కువ ఉన్నాయి, లేదు మేము అదర్ స్టేట్కి సంబంధించి అప్లికేషన్ చేయాలనుకున్నాము, మాకు ఎలిజిబిలిటీ ఉంటుందా, అక్కడికి వెళ్ళి తక్కువ ఫీజులో చదువుకోవచ్చు కదా అని చాలా రకాల క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అండ్ కేరళ నోటిఫికేషన్ రాగానే చాలా మంది తెలుగు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఆ కేరళలో చదివించడానికి అప్లికేషన్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా రియాలిటీ ఏంటి అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దీంట్లోనే ఓపెన్ స్టేట్ అంటే ఏంటి, క్లోజ్డ్ స్టేట్ అంటే ఏంటో చెప్తాను. అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి అదర్ స్టేట్స్తో అసలు ఎందుకు పని లేదని కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇది మీకు ఒక అవేర్నెస్ లాగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్ అదర్ స్టేట్ కౌన్సిలింగ్ అప్లికేషన్ చేస్తున్నారు, అక్కడ సీట్ రాదు అనే విషయం తెలియకుండా. అది మీకు ఈ వీడియో చూస్తే క్లారిటీ అర్థమవుతుంది. చాలా మంది వీడియో చూసి లైక్ చేయట్లేదు, సో చూసి వెళ్ళిపోతున్నారు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, దాంతోపాటు వాట్సాప్ ఛానల్, దాంతోపాటు టెలిగ్రామ్ గ్రూప్తో పాటు వాట్సాప్ లింక్ అండ్ దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. లేదు సార్ మేము మీతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతామంటే 7893947888 నెంబర్ని వాట్సాప్లో నీట్ యూజీ మెంటర్షిప్ అని మెసేజ్ చేయండి. బై డిఫాల్ట్ మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మీరు జాయిన్ అవుతే మీకు కంప్లీట్గా రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు బ్యాక్ బోన్ లాగా ఉంటాం, మీకు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కౌన్సిలింగ్ మీరు అటెండ్ చేసుకోవచ్చు. అండ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సాల్వ్ చేసే బాధ్యత నాది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రమే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మీరు ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన స్టేట్ కాకుండా అదర్ స్టేట్లలో మనకు ఫ్రీ సీట్ కానీ మేనేజ్మెంట్ కోటా సీట్ కానీ వస్తుందా అంటే, ఫస్ట్ ఏంటంటే మన స్టేట్లోనే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాంపిటీషన్ అనేది తక్కువ, కట్ ఆఫ్ అనేది తక్కువ. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ స్టేట్ అంటే ఏంటి, క్లోజ్డ్ స్టేట్ అంటే ఏంటి. ఓకేనా? ఓపెన్ స్టేట్ అంటే ఏంటంటే అదర్ స్టేట్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ చేసుకునే దాన్ని ఓపెన్ స్టేట్ అంటారు. క్లోజ్డ్ స్టేట్ అంటే ఏంటంటే అసలు ఏ క్యాండిడేట్ కూడా అప్లికేషన్ చేసుకోవడానికి వీల్లేని దాన్ని క్లోజ్డ్ స్టేట్ అంటారు. సరే, ఓపెన్ స్టేట్కి ఎగ్జాంపుల్ ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ. సో ఇవి మనకు ఓపెన్ స్టేట్స్కి ఎలిజిబుల్. ఎట్లా సార్ ఓపెన్ స్టేట్కి ఎలిజిబుల్ అంటే, ఆంధ్రప్రదేశ్లో మనం ఫ్రీ సీట్కి అదర్ స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, కానీ మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ అండ్ సి కేటగిరీలో, బి కేటగిరీలో 15% ఆఫ్ ద సీట్స్, సి కేటగిరీలో 100% ఆఫ్ ద సీట్స్కి ఎలిజిబుల్. అదేవిధంగా తెలంగాణలో కూడా ఫ్రీ సీట్స్కి వేరే స్టేట్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో మేనేజ్మెంట్ కోటా బి క్యాట్లో 15% సీట్స్కి అదర్ స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్, సి క్యాట్కి 100% సీట్స్కి అదర్ స్టేట్స్ ఎలిజిబుల్. సేమ్ కర్ణాటకలో కూడా ఫ్రీ సీట్స్కి ఎవరు ఎలిజిబుల్ కాదు, కేరళలో కూడా ఫ్రీ సీట్స్కి ఎవరు ఎలిజిబుల్ కాదు, కేవలం మేనేజ్మెంట్ కోటా సీట్లకు మాత్రమే ఎలిజిబుల్. సార్ క్లోజ్డ్ స్టేట్ అంటే ఏంటి సార్ అంటే, మహారాష్ట్ర అనేది క్లోజ్డ్ స్టేట్. ఈ స్టేట్కి మీరు బి క్యాట్కి అప్లికేషన్ చేసుకోవడానికి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉండదు, అసలు ఫ్రీ సీట్కి అయితే అసలుకే ఎలిజిబిలిటీ ఉండదు. ఏంటి సార్, ఇప్పుడు నేను కేరళలోనో కర్ణాటకలో చదువుకోవాలనుకుంటున్నా, ఫ్రీగా ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నా, నాకున్న ఏకైక ఆప్షన్ ఏఐక్యూ మాత్రమే. ఓకేనా? మనకు కౌన్సిలింగ్ రెండు రకాలుగా ఉంటుంది, ఏఐక్యూ ఒకటి, స్టేట్ ఒకటి. ఓకేనా? ఏఐక్యూలో ఏ స్టేట్ క్యాండిడేట్ అయినా ఇంకో స్టేట్కి వెళ్ళి ఫ్రీగా ఎంబీబీఎస్ చేయొచ్చు, లేదా డీమ్డ్ యూనివర్సిటీల్లో మనీ ఎక్కువ పే చేసి మీరు చదువుకోవచ్చు, ఈ ఆప్షన్ ఉంటుంది. స్టేట్కి వచ్చేసరికి స్టేట్ ఫ్రీ సీట్స్ అనేవి ఆ పర్టికులర్ స్టేట్ వాళ్ళకి మాత్రమే ఉంటాయి. అంటే ఇప్పుడు తెలంగాణలో 9th 10th 11th చదివితే తెలంగాణ లోకల్ వాళ్ళకి మాత్రమే తెలంగాణలో ఫ్రీ సీట్స్ వస్తాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 6th నుంచి 12th వరకు ఎనీ 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ చదువుకుంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోకల్ అవుతారు, వాళ్ళకు మాత్రమే ఫ్రీ సీట్స్ వస్తాయి. కేరళలో కూడా సేమ్ రూల్ ఉంటుంది, మనకు కర్ణాటకలో కూడా సేమ్ రూల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ వెళ్ళి కేరళలో ఫ్రీ సీట్స్కి ఎలిజిబిలిటీకి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు, కర్ణాటకలో లేదు, తెలంగాణలో లేదు. ఓకేనా? మరి ఒక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కానీ ఒక తెలంగాణ స్టూడెంట్ కానీ కేరళలో చదువుకోవాలనుకుంటే మీకున్న ఎలిజిబిలిటీ ఏంటంటే బీ క్యాట్, సి క్యాట్ ఎలిజిబిలిటీ. వైస్ వర్సా, కేరళ వాళ్ళు తెలంగాణలో చదువుకోవాలంటే బీ క్యాట్, సి క్యాట్కి ఎలిజిబుల్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో చదువుకోవాలంటే బీ క్యాట్, సి క్యాట్కి ఎలిజిబుల్. తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చదువుకోవాలంటే బీ క్యాట్, సి క్యాట్కి ఎలిజిబుల్. తెలంగాణ వాళ్ళు కేరళలో చదువుకోవాలంటే బీ క్యాట్, సి క్యాట్కి ఎలిజిబుల్. అసలు యాక్చువల్ సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నన్ను పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అడిగేది ఏంటంటే, సార్ కేరళలో, ఓకేనా, కేరళలో 7 lakhs 8 lakhs ఇలా ఫీజు ఉంది, మనకు కర్ణాటకలో 11 lakhs
12 lakhs ఫీజు అలా ఉంది. సో మేము బీ క్యాట్ అక్కడ అప్లికేషన్ చేసుకుంటాం సార్, మాకు సీట్ వస్తుందా, మాకు 300 మార్క్స్ ఉన్నాయి, మాకు 200 మార్క్స్ ఉన్నాయి, 7 lakhs అనేది మా బడ్జెట్. సో కాబట్టి మేము కేరళలో చదువుకోవాలనుకున్నాం, కేరళ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, మీరు మాకు కేరళకు సంబంధించి గైడెన్స్ ఇస్తారా అని అడుగుతున్నారు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మనకు 12 lakhs ఫీజ్, 13.2 lakhs ఫీజు ఉంది. తెలంగాణలో 11.55 lakhs, 12 lakhs, 12.5 lakhs, 13 lakhs ఇలా 4 టైప్ ఆఫ్ ఫీజెస్ ఉన్నాయి. ఇవి మనకు బి కేటగిరీకి సంబంధించిన ఫీజెస్. ఇక్కడ మనం తెలంగాణలోని స్టూడెంట్స్ తెలంగాణలో 100% సీట్లకు ఎలిజిబుల్, ఆంధ్రప్రదేశ్లోని స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్లోని 100% సీట్లకు ఎలిజిబుల్. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ క్యాండిడేట్స్ కేరళలో 15% ఆఫ్ ద సీట్స్కి ఎలిజిబుల్, అదే కర్ణాటకలో 15% ఆఫ్ ద సీట్స్కి ఎలిజిబుల్. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ 100% సీట్లలోనే మనకు సీట్ రాకపోతే ఈ 15%లో మనకు సీట్ వస్తుందా? రాదు. ఈ 15%లో మనకు సీట్ వస్తుందా? రాదు. అందుకే మన స్టూడెంట్స్ ఫస్ట్ ప్రయారిటీ మన స్టేటే అవ్వాలి. ఓకేనా సార్? ఇక్కడ స్టేట్ ప్రయారిటీ కాదు, మనకు సీట్లు ప్రయారిటీ కాదు, ఫీజు సార్ మ్యాటర్. కేరళలో 7 లక్షల ఫీజే ఉంది సార్. అంటే కేరళలో ఉన్న 7 లక్షల ఫీజు ఏదైతే ఉందో ఆ 7 లక్షల ఫీజు అనేది మన స్టేట్ వాళ్ళకే కాదు కదా, అన్ని స్టేట్ల వాళ్ళు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. అంటే ఈ 15% సీట్స్ మన కోసం రిజర్వ్ అయ్యి లేవు కదా, అన్ని స్టేట్ల వాళ్ళు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా. సో కాబట్టి ఫీ అనేది ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కేరళ అనగానే కేరళ బి కేటగిరీ కట్ ఆఫ్ ఎలా ఉంటుందో తెలుసా? కేరళ బి కేటగిరీ కట్ ఆఫ్ మన స్టేట్లలో ఫ్రీ సీట్ ఉంటుంది కదా, మన స్టేట్లలో ఫ్రీ సీట్ ఉంటుంది కదా, ఈ ఫ్రీ సీట్ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ ఉంటుంది. కేరళలో బి కేటగిరీ 2024 కట్ ఆఫ్ 600, ఓకేనా, 600. అదే మనకు ఏ క్యాట్ కట్ ఆఫ్ ఎంత? ఏపీలో 602, ఓకేనా. అంటే మనకు ఫ్రీ సీట్ కట్ ఆఫ్ ఎంతైతే ఉంటుందో మనకు కేరళలో బి కేటగిరీ కట్ ఆఫ్ అనేది అంత ఉంటుంది. ఏంటి సార్ ఇప్పుడు మీరు అంత ఉంటుంది అని చెప్తున్నారు, ఈ సంవత్సరం ఎంత ఉంటుందో ఒకసారి డైరెక్ట్గా చెప్పండి. అంటే ఈ సంవత్సరం మనం చూస్తే 100 మార్కులు తగ్గుతుంది కదా, 500 మార్క్స్ ఈజీగా ఉంటుంది కేరళలో బి కేటగిరీ కట్ ఆఫ్. ఎందుకు సార్ అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాంపిటీషన్ ఉంటుంది. ఫీజు తక్కువ ఉన్నప్పుడు 7 లక్షల ఫీజు ఉన్నది అన్నప్పుడు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాంపిటీషన్ ఉంటుంది. సో కాబట్టి అక్కడ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, సార్ నాకు 300 మార్క్స్ వచ్చినాయి, నేను కేరళ అప్లికేషన్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ ఫీజు మీదే పోతుంది, నేనేం చేయలేను కదా. సో రియాలిటీ చెప్తున్నాను, అక్కడ 500 మార్క్స్ వస్తేనే మీకు సీట్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫీజు తక్కువ ఉంది అంటే కట్ ఆఫ్ అనేది ఆటోమేటికల్గా ఎక్కువ ఉంటుంది. సార్ ఇప్పుడు మేము 12 లక్షలు స్టేట్లలో పెట్టలేం సార్, 13 లక్షలు స్టేట్లలో పెట్టలేం సార్. కేరళలో 7 lakhs అనేది మాత్రమే ఫీజు, హిడెన్ ఫీజెస్ కలిపి మనకు 10 to 11 lakhs వరకు అవుతుంది అక్కడ ఫీజు. ఓకేనా, అక్కడికి వెళ్ళాలి, చదువుకోవాలి, మళ్ళీ మనకు అక్కడ హాస్టల్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇవే అవుతాయి. సరే కొద్దిసేపు మనం ఫీజు అనేది పక్కన పెడదాం. మీకు ఎంబీబీఎస్ చదివితేనే మీరు డాక్టర్లు అవ్వరు. ఇప్పుడు మీకు ఎంబీబీఎస్ డిగ్రీ అనేది డాక్టర్ లాగా తీసుకోరు, మీరు పీజీ చేయాలి. ఓకేనా, మీరు పీజీ చేయాలి. కేరళలో కనుక మీరు ఎంబీబీఎస్ అనేది చేస్తే మీరు ఏపీ అండ్ తెలంగాణలో పీజీకి నాన్ లోకల్ అవుతారు. అసలు పీజీకి నాన్ లోకల్ అవుతారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అసలు పీజీ ఫ్రీ సీట్ అనేది మీకు రాదుగా. మీరు ఏం చేసినా మళ్ళీ కేరళలో చదువుకోవాలి పీజీ కూడా. ఎందుకంటే మనకు ఆల్ ఇండియా కోటా 50% ఆఫ్ ద సీట్స్ అనేవి పీజీలో ఏఐక్యూలో ఉంటాయి. ఇవి పోను రిమైనింగ్ సీట్స్ అనేవి స్టేట్ కోటాలో ఉంటాయి. ఈ స్టేట్ కోటాలో ఉండే సీట్స్ కి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కనుక కేరళలో కానీ కర్ణాటకలో చదువుకుంటే ఈ సీట్స్ కి మీకు స్టేట్లలో ఎలిజిబిలిటీ ఉండదు. ఆ పర్టికులర్ స్టేట్లోనే ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ ఆ పర్టికులర్ స్టేట్లో కాంపిటీషన్ అనేది చాలా హైలో ఉంటుంది. ఓకేనా, సో మీరు ఎంబీబీఎస్ చేయడానికి పక్క రాష్ట్రానికి కనుక వెళితే సో మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చి మీరు పీజీ చేయడానికి స్టేట్ కోటాలో పీజీ చేయడానికి అవకాశం అనేది ఉండదు. మళ్ళీ మీరు రావాలంటే ఏఐక్యూ కోటా అంటే హై కాంపిటీషన్లోనే మన స్టేట్లలోకి పీజీ చదవడానికి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ 12 lakhs, అక్కడ 7 lakhs. ఓకేనా, సో డిఫరెన్స్ ఉంది సార్, బాగా డిఫరెన్స్ ఉంది. అంటే ఈ బాగా ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది మీ పీజీ సీట్స్ యొక్క లోకల్ ఎలిజిబిలిటీని పోగొడుతుంది. ఓకేనా, పీజీ సీట్స్ యొక్క లోకల్ ఎలిజిబిలిటీని పోగొడుతుంది. ఇందులో కొంతమంది కోపం రావచ్చు, ఎందుకు సార్ వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వండి మీకు ఎందుకు అంటే, అట్లా కాదు, క్లారిటీగా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫర్దర్గా 5.5 years తర్వాత మన ఫ్యూచర్ ఏంటి అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే ముందుకెళ్ళండి. లేదు సార్ అప్పటి వరకు డొమిసైల్ రూల్స్ తీసేస్తారేమో కదా పీజీ విషయంలో అంటే, నేను 5.5 years తర్వాత ఏ రూల్ ఉంటుందని చెప్పట్లేదు. ఇప్పుడున్న రూల్ అనేది 5.5 years తర్వాత ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతే మనం ఎంత నష్టపోతున్నాం అనేది మాత్రమే ఆలోచించుకోవాలి. ఈ రోజున్న రూల్స్ ప్రకారమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఓకేనా, సో ఇది అనమాట. మీరు పక్క స్టేట్కి వెళ్తే ఇక్కడ పీజీకి నాన్ లోకల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీకు కేరళలో సీట్ రావాలంటే మీకు మినిమం 500+ మార్క్స్ ఉంటేనే మీకు బి కేటగిరీ సీట్ అనేది వస్తుంది. తగ్గిన 480+
అంటే మన దగ్గర ఏదైతే ఏ కేటగిరీ సీట్ ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో ఆ కేటగిరీ మార్కులు ఉంటేనే మీకు కేరళలో ఫ్రీ సీట్ వస్తుంది. సో ఈ మార్కులు ఉంటే తెలంగాణలో డైరెక్ట్ మంచి గవర్నమెంట్ కాలేజ్ ఏ కేటగిరీలో సీట్ వస్తుంది. సో కాబట్టి కేరళకు అప్లికేషన్ చేసుకున్న స్టూడెంట్స్ అయినా అప్లికేషన్ చేసుకొని అక్కడే మాకు సీట్ వస్తుంది, మేము తెలంగాణలో సీట్ తీసుకోము, ఆంధ్రప్రదేశ్లో సీట్ తీసుకోమన్న క్యాండిడేట్స్కైనా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.